ఇక ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించి శ్రీశైలం ఆ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీకి సంబంధించి కింద ఏదైతే సొరంగం ఉందో ఆ సొరంగాన్ని అందులో చిక్కుకుపోయినటువంటి 8 మంది కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే నిరాశనే కనిపిస్తూ ఉంది. అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి అవకాశాలు కనిపిస్తలేవు. ఎందుకంటే అక్కడ వాటర్ ఒకవైపు వాటర్ వస్తుంది, ఇంకోవైపు మట్టి, ఒకవైపు నీళ్ళ, అది కోమటిరెడ్డి గారు అన్నారట. సరే, ఒకవైపు వాటర్ వస్తూ ఉంది, ఒకవైపు మట్టి, దీనంతా మొత్తం కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ర్యాట్ హోల్స్, అదే అంటే ఎలుక రంధ్రాలలాగా చేసి పైనుంచి, అంటే గుట్ట పైనుంచి, కొండ పైనుంచి అట్లా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా కష్టంగా ఉంది. చాలా అంటే దీనిపైన అంటే సెలక్షన్ కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత ఇంకో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రి అడిగిపోవాలండి. అయితే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ ఏది కొండగట్టు దగ్గర 62 మంది ప్రమాదం జరిగింది కదా, బస్సు ప్రమాదం జరిగి 62 మంది చనిపోతే కనీసం అక్కడ తొంగి చూడలేదు కేసీఆర్. తర్వాత ఇక్కడ ఏది మొన్న మనం పోయించిన ఊరు అమిస్తాన్పుర, ఇది అదే అమీన్పూర్, ఏదైనా ఇక్కడ సిద్దిపేట డిస్టిక్, పిల్లలు చచ్చిపోయారు. 29 మంది పిల్లలు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే కనీసం అక్కడ కూడా పట్టించుకొని అక్కడ కూడా తొంగి చూడలేడు కాక. అంటే ఇప్పుడు అసలు తొంగి చూడాలనే విషయం కాదు ఇక్కడ. అక్కడ 3 మంత్రులు పోయినరు, తర్వాత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పోయి అక్కడ మొత్తం సమీక్షిస్తున్నారు. తర్వాత ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దానిపైన మళ్ళీ బురద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వాళ్ళందరూ కూడా సురక్షితంగా రావాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే ఇదివరకు ఒక దేశంలో జరిగినప్పుడు ఇట్లా ఒక 14 రోజుల పాటు కూడా లోపలనే ఉంటే అందరూ పని అయిపోయింది, ఇక బతకరు అని చెప్పేసి అనుకున్నారు. కానీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు, ఇట్లా సొరంగంలో చిక్కుపోయినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు కూడా సురక్షితంగా బయటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.